హలో అండి. నేను డాక్టర్ దీపికా బొప్పన, కన్సల్టెంట్ అండ్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్, ఒంగోల్ బ్రాంచ్ లొకేటెడ్ అట్ అంజయ్య రోడ్. సో, ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను పీసీఓఎస్‌లో ప్రెగ్నెన్సీ రావడానికి ఎలా మనం ట్రై చేయాలి అన్నది నేను చెప్పబోతున్నాను. సో, పీసీఓఎస్ కామన్‌గా వాడుక భాషలో దాన్ని నీటి బుడగలు అని సంబోధిస్తారు. అయితే ఈ పీసీఓఎస్‌లో మనకి జరిగేదేంటి అంటే హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల ఎగ్ డెవలప్‌మెంట్ అన్నది జరగదు. అంటే ఎగ్ పెరగడం, రిలీజ్ అవ్వడం అన్నది జరగదనమాట. సో, అందువల్ల ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేయి లేట్ అవుతూ ఉంటాయన్నమాట. సో, మనము చాలా సార్లు పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు. మాకు పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తే ముందు రావాలి. ఆ తర్వాతే ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తాము. ఈ నీటి బుడగలు తగ్గిపోయేలా చేయండి అని అడుగుతూ ఉంటారు. సో, ఈ నీటి బుడగలు పూర్తిగా పోతాయా? అంటే ఈ నీటి బుడగలు పూర్తిగా పోవు. మనకి ఇక్కడ హార్మోన్ ఇంబాలెన్స్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇవన్నీ తగ్గించుకొని ఎగ్ డెవలప్‌మెంట్ అయ్యేలా చేసుకున్నప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. సో, రెగ్యులర్‌గా ఓన్లీ డేట్స్ మాత్రమే రెగ్యులర్‌గా కావాలంటే దానికి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. దానికి ప్రెగ్నెన్సీ రాదు. సో, అందుకనే మనం నీటి బుడగలుండి ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు మనం ఎగ్ పెరిగేటట్టు చేసుకోవాలి. ఒకవేళ ప్రెగ్నెన్సీ అందుకుంటే, ఎగ్ పెరిగి మనకి ప్రెగ్నెన్సీ అందుకుంటే మనకి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ అందుకోకపోతే డేట్స్ రెగ్యులర్‌గా వస్తాయి. సో, అందుకనే మనకి పీసీఓఎస్ ఉన్నప్పుడు ఎగ్ పెరిగేటట్టు చేసుకోవాలి పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు. సో, దీన్నే ఓవులేషన్ ఇండక్షన్ అంటాం. దీంతో పాటుగా మిగతా ఫ్యాక్టర్స్ అంటే ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, మగవారి స్పెర్మ్ కౌంట్ ఎట్లా ఉంది అన్నీ చూసుకుని అన్నీ బావున్నప్పుడు ఈ ఓవులేషన్ ఇండక్షన్ అన్నవి మెడిసిన్స్ ద్వారా ట్రై చేసి స్కాన్స్‌లో చూసుకుంటూ ఎగ్ పెరుగుతుందా లేదా అన్నది చూసుకుంటూ మనం ట్రై చేసి ఎగ్ పెరిగితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు బాగా పెరుగుతాయన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.